అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్ నిలయం, నెహ్రూ నగర్, నందిగామ. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. అంటే ఈరోజు మకర రాశి వారికి ఎటువంటి ఫలితములు ఈ 2026, 27 సంవత్సరానికి గాను ఫలితములు ఎలా ఉంటాయి అనే విషయము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటున్నాము. ఈ సంవత్సరము చాలా బాగుందని చెప్పుకోవచ్చు. కానీ ఉగాది మొదలు సుమారు 3 నెలల పాటు కొన్ని ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకు వారి కష్టము ఫలిస్తుంది. గృహలాభము ఉంటుంది. పెట్టుబడులు తిరిగి వస్తాయి. నూతన పెట్టుబడులు పెట్టవద్దు. నూతన పెట్టుబడులు సుమారు అక్టోబర్ వరకు పెట్టకుండా ఉండడం మంచిది. తదుపరి పెట్టున మంచిగా ఉంటుంది. నవంబర్ తర్వాత ధన విషయంలో బాగా ఉన్న ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మధ్యవర్తిత్వం, స్వదస్తూరితో హామీ సంతకాలు ఇవ్వడము లేదా ఆఫీసు యందు సహ ఉద్యోగులతో జాగ్రత్త వహించడము మంచిది. రాజకీయంలో వారికి వారి పదవి కాపాడుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. నమ్మిన చోట కష్టం రావచ్చు. జాగ్రత్త వహించండి. 25 సంవత్సరాలు లేదా 45 సంవత్సరాల మధ్య వారికి వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. రైతులకు మొదటి పంట లాభం ఉంటుంది. రెండవ పంట కొంత నష్టం రావచ్చు. విద్యార్థులు ఉన్నత విద్యకై అంటే ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ ఎగ్జామ్స్ అంటాము కదా! అట్టి విషయాలలో ఓర్పు, సహనము పెంచుకోవాలి. ఈ సంవత్సరం చివరిలో ఫలితాలు బాగుంటాయి. మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా సమయస్ఫూర్తితో వాటిని దాటండి. తుది ఫలితంగా నామనక్షత్రం వారికి 60% గాను, జాతక ప్రకారం వారికి 50% ఈ సంవత్సరము ఫలితములు అందుతున్నాయి. కష్టపడండి, మంచి ఫలితములు అందుతాయి. తదుపరి వీడియోలో కుంభరాశి గురించి తెలుసుకుందాము.